హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ గోపి స్టార్ సర్కిల్. సో ఫ్రెండ్స్, మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి అదేవిధంగా ఆర్థమెటిక్ కానీ రీజనింగ్ కానీ ఆన్లైన్ క్లాసెస్ కావాలనుకుంటే మన గోపి స్టార్ సర్కిల్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి వినాయక చవితి ఫెస్టివల్ ఆఫర్ కూడా ఉంటుంది. మరి ఈ ఆఫర్లోనే మీరు తీసుకున్నట్లయితే ఇప్పటి నుండే క్లాసెస్ అనేది వినడం స్టార్ట్ చేయొచ్చు. రైట్, ఇప్పుడు మనం డైరెక్షన్ టాపిక్లో మనకు ఒక క్వశ్చన్, సో ఇక్కడ చూడండి, సో సింబల్ వైజ్గా ఇచ్చిన్నాం. అంటే ఇక్కడ ఇలాంటి క్వశ్చన్ మనం ఎక్కడ చూస్తామంటే బ్లడ్ రిలేషన్లో చూస్తాం. మరి ఇదే ఇక్కడ సింబల్ కాన్సెప్ట్ ఆ ఇచ్చిన డాటాని తీసుకొని మనకి అడిగినటువంటి క్వశ్చన్ సాల్వ్ చేయాల్సి ఉంటుంది. మరి ఒకసారి చూద్దాం ఇక్కడ ఏం చేయొచ్చు అనేది. సో P@ ఆఫ్ Q మీన్స్ P 6 కిలోమీటర్స్ ఈస్ట్ ఆఫ్ Q అన్నాడు. అంటే P@ ఆఫ్ Q అనగా P Qకి 6 కిలోమీటర్ల తూర్పున ఉన్నది అంటున్నాడు. అదేవిధంగా P#Q మీన్స్ Q ఈజ్ 4 కిలోమీటర్స్ నార్త్ ఆఫ్ P. అంటే దాన్ని తెలుగులో ఇచ్చిండు. P#Q అనగా Q Pకి 4 మీటర్ల ఉత్తరాన ఉంది. మరి P=Q మీన్స్ Q ఈజ్ 12 కిలోమీటర్స్ సౌత్ ఆఫ్ P అంటున్నాడు. అంటే P=Q అనగా Q Pకి 12 కిలోమీటర్ల దక్షిణంగా ఉంది. మరి ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాల్సింది చూడండి. దెన్ A@ ఆఫ్ B, B#C అండ్ C=D. నౌ హౌ ఫార్ అండ్ ఇన్ విచ్ డైరెక్షన్? సో D ఫ్రమ్ A అన్నాడు. సో ఈ క్వశ్చన్ రావాలంటే నేను దాన్ని సాల్వ్ చేయాలంటే నా డయాగ్రామ్ తీసుకోవాలి. సో చూడండి, దీన్నే మనం ఇక్కడ ఏమన్నాడు, సో D A నుండి ఎంత దూరంలో ఏ దిక్కున ఉన్నది అన్నాడు. మరి దీన్ని సాల్వ్ చేయాలంటే మనం సో ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ని బట్టే కదా మనం దీనిలో అప్లై చేయాలి. సో అందుకోసం మనం ఇక్కడ ఏమి ఇచ్చిండు అని అంటే, సో A@ ఆఫ్ B అన్నాడా. A@ ఆఫ్ B అన్నప్పుడు ఖచ్చితంగా నేను కూడా ఏం చేయాలి, A@ ఆఫ్ P@ ఆఫ్ Qని అప్లై చేయాలి. అర్థమవుతుందా? సో P@ ఆఫ్ Q మీన్స్ P 6 కిలోమీటర్స్ ఈస్ట్ ఆఫ్ Q. అంటే ఫస్ట్ పర్సన్ Q అంటే ఫస్ట్ పర్సన్ P, సెకండ్ పర్సన్ Q. మరి ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్కి ఎన్ని కిలోమీటర్లు? 6 కిలోమీటర్లు. అది కూడా తూర్పున ఉన్నారని చెప్పచ్చు. అంటే P 6 కిలోమీటర్ ఈస్ట్ ఆఫ్ Q అన్నప్పుడు A 6 కిలోమీటర్ ఈస్ట్ ఆఫ్ B అన్నట్టే కదా. అందుకోసం మనం ఏం రాసుకోవచ్చు అంటే ఇది తీసుకోండి. సో Bకి మనం ఏం రాసుకోవచ్చు అంటే సో ఈస్ట్లో మనం తీసుకోవచ్చు. ఈస్ట్లో ఎన్ని కిలోమీటర్ అన్నాడు? 6 కిలోమీటర్స్. అంటే Bకి ఈస్ట్ అంటే ఇటే కదా, ఇది నార్త్ అవుతుంది, ఇది వెస్ట్ అవుతుంది, ఇది సౌత్. మరి ఇలా తీసుకుంటే నాకు ఏం రాసుకోవచ్చు? ఏ ఎన్ని కిలోమీటర్లు? 6 కిలోమీటర్స్. అండ్ అదేవిధంగా తీసుకుంటే ఇప్పుడు నెక్స్ట్ వన్ B#C అన్నాడు. మరి P#Q మీన్స్ Q ఈజ్ 4 కిలోమీటర్స్ నార్త్ ఆఫ్ P. అంటే సెకండ్ పర్సన్ ఫస్ట్ పర్సన్కి నార్త్లో ఉన్నారు, రైట్. అప్పుడు C కూడా ఫస్ట్ పర్సన్కి నార్త్లో ఉంటారు. సో C అనేటోడు Bకి ఉత్తరాన 4 కిలోమీటర్ల దూరంలో ఉంటారని చెప్పచ్చు. అప్పుడు Bకి 4 కిలోమీటర్ అంటే ఉత్తరం అంటే ఇదే కదా, సో నార్త్ కాబట్టి ఇదే తీసుకుంటే అప్పుడు ఇక్కడ ఎవరు ఉండాలి? C ఉండాలి. ఎన్ని మీటర్లు? 4 కిలోమీటర్లు. మరి ఇదేమి ఇక్కడ ఈస్ట్లో 6 కిలోమీటర్. అది కంప్లీట్. ఇప్పుడు థర్డ్ వన్ చూడండి, C=D అన్నాడా. మరి C=D అంటే P= ఏం రాసుకోవచ్చు? Q తీసుకోవచ్చు కదా. అప్పుడు P=Q ఏమి ఇచ్చిండు స్టేట్మెంట్? సో Q ఈజ్ 12 కిలోమీటర్ సౌత్ ఆఫ్ P అన్నాడు. సో Q ఈజ్ 12 కిలోమీటర్ సౌత్ ఆఫ్ P అంటే సెకండ్ పర్సన్ ఫస్ట్ పర్సన్కి తోటి కంపేర్ చేస్తున్నట్టే కదా. అప్పుడు ఫస్ట్ పర్సన్కి సౌత్లో Q అంటే సెకండ్ పర్సన్ ఉంటారు. ఇక్కడ కూడా సెకండ్ పర్సన్ ఫస్ట్ పర్సన్కి సౌత్లో ఉంటారు. అంటే D Cకి సౌత్లో 12 కిలోమీటర్స్ దూరంలో ఉంటారు. సో ఇక్కడ D Cకి సో సౌత్లో 12 కిలోమీటర్స్, ఇలా సౌత్ అంటే ఇదే కదా, కిందికే కదా. అంటే 12 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటారు కాబట్టి ఆల్రెడీ ఇది ఎంత ఉంది? 4 ఉంటే ఇక్కడ ఏం రాసుకోవచ్చు? మనం 8 రాసుకోవచ్చు. ఇక్కడ ఎవరు ఉండాలి? D. అంటే ఎక్కడి నుండి చూస్తున్నాను నేను? C నుండి 4 ప్లస్ ఇటు ఎంత అన్నట్టు 8. అప్పుడు నాకు టోటల్ వాల్యూ ఎంత రాసుకోవచ్చు అని అంటే సో 12 అనేది తీసుకోవచ్చు. 12 కిలోమీటర్ తీసుకోవచ్చు టోటల్ డిస్టెన్స్. ఇప్పుడు నాకు అడుగుతున్నది క్వశ్చన్ ఏందో చూద్దాం. సో ఇక్కడ D A నుండి ఎంత దూరంలో ఏ దిక్కున ఉన్నారు? ఏ నుండి. సో D ఇక్కడ ఇదే కదా పర్సన్. మరి ఏ నుండి అంటే సో ఏ నుండి అన్నప్పుడు మనం ఇదే కదా 4 డైరెక్షన్ తీసుకోవాలి. మరి ఏకి ఇది ఈస్ట్ అయితే ఇదేం రాసుకోవచ్చు? నార్త్. ఇదేం రాసుకోవచ్చు? వెస్ట్. ఇదేం రాసుకోవచ్చు? సౌత్. వెస్ట్కి సౌత్కి మిడిల్లోనే కదా సో D మనకు కనిపిస్తుంది. ఏ నుండి చూస్తే సో ఇక్కడ సౌత్కి వెస్ట్లో మిడిల్లో ఉంటారు కాబట్టి దాన్ని సౌత్ వెస్ట్ అని చెప్పచ్చు. మరి సౌత్ వెస్ట్ అంటే మనం ఏం రాసుకోవచ్చు? నైరుతి. సో సౌత్ వెస్ట్ మనం నైరుతి అని చెప్పచ్చు. అలాగే నాకు డిస్టెన్స్ అన్నాడు. మరి డిస్టెన్స్ అంటే ఇక్కడ వాల్యూ ఎంత ఉంది చెప్పండి? 8. ఇది ఎంత ఉంది? 6. అంటే మనం √ ఆఫ్ ఏం రాసుకోవచ్చు చెప్పండి? ఇక్కడ 8² ప్లస్ ఇంకోటి ఎంత? 6². ఈ రెండు అప్లై చేసుకోవచ్చు కదా.
మరి అలాంటప్పుడు ఇది 64, 86 వచ్చిందంటే మనకి ఏమొస్తుంది 10 వస్తుంది రైట్. అలా 64 ఇది ఎంత 36, రెండు యాడ్ చేసుకుంటే నాకు ఎంత రాసుకోవచ్చు √100 దేనికన్నట్టు సో 10. అప్పుడు డిస్టెన్స్ ఎంత అని చెప్పాలి 10 కిలోమీటర్స్ రైట్. సో ఇప్పుడు మనం సౌత్ వెస్ట్ అంటే నైరుతి దిశ అని చెప్పాలి, 10 కిలోమీటర్స్ అని చెప్పాలి. సో ఇక్కడ సౌత్ వెస్ట్ అని చెప్పాలి. అదేవిధంగా ఇక్కడ ఏం రాసుకోవచ్చు మనం 10 కిలోమీటర్స్ ఇలా. సో ఆప్షన్ సి అనేది రైట్ అవుతుంది. ఇలాంటి సో చాలా డెప్త్ కాన్సెప్ట్ అనేది మనం యాప్లో తీసుకున్నాం, కావాలంటే మీరు పర్చేస్ చేసుకొని వినండి రైట్. సో దేనికన్నా డెప్త్ ఉంటుంది, చాలా పేరాగ్రాఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఆ పేరాగ్రాఫ్ క్వశ్చన్స్ తోటే మనం సో ఎక్కువ స్కోర్ చేయగలుగుతాం. మనం అది ఏ సిచ్యువేషన్లో ఎలా తీసుకుంటాం అనేది క్లారిటీ ఉంటుంది. ఓకేనా.